ప్రభువైన యేసు యొక్క శక్తివంతమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము సిలువ పాదాల చెంత స్వస్థత. దీని ధ్యానార్థమై మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనమునందలి మొదటి భాగము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ఆ దేవాది దేవుడు క్రీస్తు శిలువ మరణము ద్వారా అందరికీ స్వస్థతను అనుగ్రహించి ఉన్నారు. మన మూల వాక్యమును గమనించినట్లయితే భరించెను అను పదమునకు మనము పొందుచున్న లేక పొందవలసిన రోగములను ఆయన మీద వేసుకొని సహించుట అని గ్రహించవలెను. తద్వారా ఆ రోగములు మన శరీరములో నుండి పూర్తిగా తీసివేయబడుటకు ఆస్కారము కలదు. మన కొరకై మనుష్యులు ఎవరూ చేయలేని కార్యమును ఇంకా చెప్పవలెనని నా సాహసమును ప్రభువు మన కొరకు చేసి ఉన్నారు. మనము పాత నిబంధన కాలములో చూచినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క పాపములు, శాపములు ఒక మేక భరించినట్లుగా చూడగలము. దీనికై మనము లేవియా కాండము 16వ అధ్యాయము 21, 22వ వచనములను గమనించినట్లయితే అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను అని చదువుచున్నాము. పాత నిబంధన కాలములో ఆ విధముగా పాటించినప్పటికీ వారికి నిజమైన రక్షణానుభవము లేకుండెను. సంవత్సరమంతయును వారికి నచ్చినట్లుగా జీవించి పాపములు, దోషములు చేసి ఇలా మేకతల మీద వాటిని మోపెడివారు. తిరిగి మన మూలవాక్యమును గమనించినట్లయితే రోగములను భరించెను అనగా మన దీర్ఘకాలిక వ్యాధులను విడిపించలేని స్థితిని కూడా మన కొరకై ఆ కల్వారి శిలువలో మన ప్రభువు భరించి ఉన్నారు. వ్యసనములు అనగా మన బాధలు, భారములు, మన కష్టములు, మన మూల్గులు ఇవన్నీ కూడా ఆయన సహించి మనకు నిత్య జీవమును అనుగ్రహించి ఉండెను. ప్రియమైన వారలారా, మన మెస్సియా ఏ విధముగా మన వ్యాధులను, బలహీనతలను తొలగించుచున్నారు, ఏ విధముగా మన ప్రభువు మన భారములు, బాధలను అనగా శరీరానుసారముగా, ఆత్మానుసారముగా ఉన్న బాధలను సైతం ఏ విధముగా తీసివేయుదురు. ప్రవక్త అయిన యెషయా చెప్పిన విధముగా ప్రభువు ఆ కల్వారి శిలువలో చేసిన త్యాగమును బట్టి మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనమును గమనించినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని చదువుచున్నాము. అవును ప్రియులారా, ప్రభువు చేసిన త్యాగమును బట్టి మన జీవితములలో ఒక నెమ్మది లభించుచున్నది. యేసు మెస్సియాగా, దేవుని కుమారుడిగా, దేవుని యొక్క సంకల్పము ద్వారా మన రక్షణకై పంపబడిన వ్యక్తిగా మన ప్రాణ, ఆత్మ, శరీరములకు స్వస్థతనిచ్చుటకై ఆ కల్వారి శిలువలో బలియాగముగా మార్చబడినని మనము జ్ఞాపకముంచుకొనవలెను. శిలువ పాదముల చెంత ఆయనను నమ్ముకొని ఉన్న వారందరికీ ఆయన నిశ్చయముగా స్వస్థపరచుటకు గాను శక్తిమంతుడై ఉన్నాడు. ఆ ఏదేను వనములో పోగొట్టుకొనిన నిత్య జీవమును సైతం ఆయన శిలువ మరణము ద్వారా మనకు లభించుచున్నది. మనము అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనమును గమనించినట్లయితే ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను అని చదువుచున్నాము. పాపము అనున్నది మనలను దేవుని నుండి వేరు చేయడం మాత్రమే కాదు, కానీ మనలోనికి వ్యాధులను, బలహీనతలను, చివరకు మరణమును కూడా తెచ్చిపెట్టును. ప్రభువు
ప్రభువు వీటన్నిటి నుండి విడిపించుటకే ఈ లోకమునకు వచ్చియున్నారు. మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనమును గమనించినట్లయితే, యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానినడుగగా అని చదువుచున్నాము. ఇక్కడ ప్రభువు తనంతట తానే ఆ రోగి యొద్దకు వెళ్లి వానిని స్వస్థపరిచినట్లుగా చూడగలము. తిరిగి మనము 14వ వచనమును గమనించినట్లయితే, అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లుగా ఇకను పాపము చేయకమని చెప్పగా అని చదువుచున్నాము. దీనిని మనము అర్థము చేసుకొనవలెను. ప్రభువు తన కల్వారి శిలువ మరణము ద్వారా మనకు ఉచితముగా అనుగ్రహించిన స్వస్థతను, విడుదలను మనము తిరిగి పాపము చేసి వ్యర్థపరచకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు ఒకవేళ నీవు నీ శరీరములో స్వస్థత లేదనియు విడుదల లేదనియు నీలో నీవు కృంగి ఉన్నావా? అనేక మంది వైద్యులచే చేయి విడిచిపెట్టబడి ఉన్నావని ఎవరినీ సహాయము అడగలేని నిస్సహాయ స్థితిలో కనబడుచున్నావా? ప్రభువు నిన్ను విడిపించుటకును శక్తివంతుడని గుర్తెరిగి ఆ శిలువ పాదముల చెంతకు చేరుము. నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువును అర్థించుము. నీ స్థితి నుండి, నీ వ్యాధి బలహీనతల నుండి ఎవరూ నిన్ను విడిపించలేరనియు కేవలము ఆయన పొందిన దెబ్బల చేత మాత్రమే నీకు స్వస్థత కలుగునని జ్ఞాపకముంచుకొనుము. నీ ప్రయాసములన్నీను వ్యర్థమని గుర్తెరిగి ప్రభువు చెంతకు చేరుము. ఆయన గాయములచే మాత్రమే స్వస్థత పొందుటకు గాను నీ వ్యాధిని, వేదనను ఆ శిలువలో వహించియున్నారు. ప్రభువైన క్రీస్తే మనము నమ్ముకొనదగిన గొప్ప వైద్యుడై ఉన్నారని రూఢిగా విశ్వసించి నేడే నీ రోగముల నుండి సంపూర్ణ విడుదల పొందుము. ఆ విధముగా శిలువ పాదముల చెంత నిరీక్షించడి జీవితమును ప్రభువు మనందరికీ దయచేయుదురుగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
సిలువపై యేసయ్యా నా ఘోర శిక్షను సహించితివి గొల్గొత సిలువపై యేసయ్యా నా ఘోర శిక్షను సహించితివి ఘోర మరణం పొంది నీవు బహు ఘోర మరణం పొంది నీవు నిరపరాధివై